హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. L1 అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ అదృష్టం దురదృష్టం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, నా చుట్టూ సరౌండింగ్ అయినటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికి ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ అయినటువంటి అదృష్టం దురదృష్టం అనే సబ్జెక్టు డాక్టర్ జీకే గారి యొక్క ఆయన రచించినటువంటి ఎన్నో స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే పుస్తకం మనం చెప్పుకోదలుచుకుంటున్నామండి. అయితే ఈ పుస్తకంలో మనం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే మనము హాస్పిటల్స్‌కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మందులు వాడటం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఎన్ని మందులు వాడినా కొన్ని తగ్గకుండా ఉంటాయండి. అవి ఎట్లా అంటే మనము ఎందుకొస్తుందో తెలీదు. ఎన్నో టెస్టులు చేయించుకొని ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం మనము. ఆ ఖర్చు పెట్టకుండా ఉండడానికి వీలుగా ఏంటంటే మనమే డాక్టర్లుగా తయారవ్వటానికి బ్రహ్మ సుభాష్ డాక్టర్ జీకే గారు, గోపాలకృష్ణ గారు మనకి చక్కగా ఒక 365 పుస్తకాల రూపంలో ఆయన వ్యక్తం చేశారండి. బుక్స్ రూపంలో ప్రచురణ చేశారు. వాటిలో అదృష్టం, దురదృష్టం అంటే ఈ పుస్తకాల యొక్క జ్ఞాన పరంపర ఎంత చక్కగా మనకి నాలెడ్జ్‌ని అందిస్తాయంటే, అసలు ముఖ్యంగా నువ్వు మందులతోటి అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది స్పిరిచువల్ కౌన్సిలర్స్ కింద తయారు చేశారండి. నేను ఇటీవల L1 కంప్లీట్ చేశానండి. స్పిరిచువల్ టాబ్లెట్స్‌లోను. చక్కగా ఒక పుస్తకాల్లో ఉండే జ్ఞానాన్ని నేను అందుకొని నా యొక్క థైరాయిడ్‌ని కూడా నేను తగ్గించుకున్నానండి. కౌన్సిలర్ ద్వారా వాణిశ్రీ మేడం గారు చెప్పడం ద్వారాను. అంటే అసలు మూల కారణం ఏంటి? నీ యొక్క జబ్బుకి ఎందువల్ల వచ్చింది నీకు? అది తెలుసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఈ యొక్క పుస్తకాల పరంపర చదివి మాకు అద్భుతమైన జ్ఞానం అందించిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి చాలా కృతజ్ఞతాభినందనలు తెలియజెప్పుకుంటూ అదృష్టం, దురదృష్టం అనే సబ్జెక్ట్‌లోకి మనము వెళ్తున్నామండి. నా పేరు శేషు అండి. నేను మెడిటేషన్ చేస్తానండి. ఈ మధ్య కాలంలో స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో వచ్చానండి. ఆ సబ్జెక్ట్ చాలా నచ్చి అసలు స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే, మెయిన్‌గా మనం టాబ్లెట్స్ యొక్క అవసరం. అంటే మెడిటేషన్ ద్వారానే మనం తగ్గించుకోవటమే కాకుండా, ఒక జ్ఞానాన్ని మన యొక్క ఎందువల్ల మనకి వస్తుంది, ఈ యొక్క రుగ్మతలకి కారణం ఏంటి అని మనం తెలుసుకుంటూ దాన్ని ఆధ్యాత్మికంగా మనం ఎలా పరిష్కరించుకోవాలి దాన్ని అనే పాయింట్ వైస్‌గా డాక్టర్ గోపాలకృష్ణ గారని స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున ఆ డాక్టర్ గారు అనేక పుస్తకాలు రాసి మనకి జ్ఞానబోధ అందించిన వాటిల్లో ఒక జ్ఞాన గుళిక అంటే టాబ్లెట్ ఆ టాబ్లెట్ మనకి ఇదొక అద్భుతం అనమాట. అదృష్టము, దురదృష్టం అనే టాపిక్ అన్నమాట. అయితే మనము ఎలా జీవించాలి? మనం ఎలా జీవిస్తే మనము మనం ఎప్పుడు మానవులము. మనల్ని తగ్గించుకునే మనం ఉంటాం కాబట్టి అంటే నా గురించి తక్కువ ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి మేడం. సబ్జెక్ట్ టైం సరిపోదేమో అన్న ఉద్దేశంతోటి. అది అవసరం సరిపోతుంది మేడం. మాది నరసాపురం అండి. అందుకని టాపిక్‌లోకే వెళ్ళిపోతున్నాను. అంటే ఏంటంటే మనము జ్ఞానం గనుక మన దగ్గర ఉన్నట్లయితే గనక ముక్తులం మనమే అని రామ్‌తా మాస్టర్ చెప్తారు. అంటే జ్ఞానం ద్వారా మనం ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నమాట. ఆ జ్ఞానానికి సంబంధించి ఏదైనా ఒక విషయం మనకి అవగాహన అవ్వాలి అనంటే గనక, దేనివల్ల మనకి రుగ్మత వస్తుంది, దేనివల్ల మనం దేని ద్వారా వచ్చింది అని మనం తెలుసుకున్నట్లయితే గనక, అంటే ఇది రుగ్మతకి సంబంధించింది కాదు. చాలా మంది మానవులు మా హ్మ్, మాధవులుగా మారాలి. అంటే ఏంటి అర్థం అంటే మనుషులైన వాళ్ళు ఎవరైనా సరే గూడా భగవంత్ స్వరూపులుగా మారాలి. భగవంతులుగా మారాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము ఒక ప్రతి దాన్ని ఎలా తీసుకోవాలి అన్న పాయింట్ అన్నమాట. అంటే మనం ఎలా జీవిస్తున్నాము అనే పాయింట్‌కి వైస్‌గా మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని సందర్భాల్లో ప్రతి సంఘటనలో మనకి ఒక్కొక్క పాఠం అనేది నేర్పిస్తుంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో
దాని ద్వారా అద్భుత జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. అయితే మన మానవ నైజం ఏంటంటే, మనకంతా అనుకూలంగా ఉన్నట్లయితే గనక, చక్కగా మనకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ అని బేరీజ్ వేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక, వాడేమంటాడు, నా అంతటి అదృష్టవంతుడు ఎవడు లేరు అన్న భావనలోకి వస్తాడు. వచ్చిన తర్వాత మనము అలా జీవించటం కన్నా, ఏదైనా దుఃఖము గాని, బాధ గాని అనుకున్నది జరగలేదనుకోండి. అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నా అంత దురదృష్టవంతుడు ఇంకెక్కడా లేడేమో, నేను ఈ శాపగ్రస్తుడినేమో, లేకపోతే నాకే ఎందుకు కష్టాలొస్తున్నాయి అనే భావాలు, ఆలోచనలతోటి వస్తూ ఉంటాయన్నమాట. అయితే మనము దేనికని వీటి మధ్యనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడన్నమాట సామాన్య మానవుడు. అయితే మనము మాధవుడిగా ఎదగాలన్నమాట. మాధవుడిగా ఎదగాలి అనంటే గనక దానికి మ ప్రతి దాన్ని కూడా ఒక జ్ఞానంతో మనం అవగాహన చేసుకోవాలి. ఎలా అవగాహన చేసుకుంటామంటే దాన్ని మనము మనకు కావాల్సిందంతా విశ్వం నుంచే వస్తోంది. మనం ఎందువల్ల దురదృష్టవంతులు అనేవాడు ఎవ్వడూ కాదు. ప్రతివాడు కూడా అదృష్టవంతుడే. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా జ్ఞానపరంగా మనము ఎదగాలన్నమాట. అయితే మనము ఎక్కువ భాగం ఈ అదృష్టము, దురదృష్టం అనే పదాలని ఎప్పుడూ వింటూ ఉంటాం అన్నమాట. ప్రతిరోజు గూడా ఏదో ఒకళ్ళు వచ్చి అంటే అబ్బా! లాటరీ టికెట్ దొరికిందనుకోండి, మీ అంత అదృష్టవంతులు లేరండి. మీకు మంచి గురువు దొరికాడనుకో, అబ్బా! మీకెంత మంచి గురువున్నాడు. నా అంత అదృష్టవంతుడు లేరు. గురువు దొరికాడన్న భావంతోటి అసలు మనకి ఈ అదృష్టము, దురదృష్టము అనేవి 2 అసలు ఉన్నాయా? లేదా? అనే మనము ఈ రోజున మనము తెలుసుకునే టాపిక్ అన్నమాట. అంటే అప్పుడు అదృష్టము అనంటే అర్థం ఏంటంటే, ప్లస్ దృష్టం. అంటే దృష్ట అంటే ఏంటి? చూడబడేదన్నమాట. అదృష్టం అంటే ఏంటంటే ఒక విధమైనటువంటి విషయాసక్తి అన్నమాట. అంటే ఏమీ లేదన్నమాట. కనిపిచ్చేది అన్నమాట. అదృష్టం అంటే. అంటే అదృశ్యముగా అన్న పదం మనం వింటాం. అదృశ్య వ్యక్తులు మనకి సహాయం చేస్తుంటారన్న పదం మనం వింటాం కదండీ! అలాగే అదృష్టం అంటే అర్థం ఏంటి? అది ఒక కనిపించిందన్నమాట. దృశ్యం అంటే ఏంటి? కనిపించేదన్నమాట. దాన్ని కనిపించేది, కనిపించేవి 2 మాత్రమే ఉన్నాయి గానీ, అదృష్టము లేదు, దురదృష్టము అనేది లేదన్నమాట. మనం సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే, అమ్మో! నేను అదృష్టం ఉంది, దురదృష్టం ఉంది అని ఈ రెండిటికి బేరీజ్ చేసుకొని, ఆ రెంటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడన్నమాట. అయితే మనకేంటంటే ఆహ్, మనకేదైతే కలిసొస్తుందో అంటే కలిసి రావటం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని మనం కొనుక్కున్నాం. మనకి దాని మీద నమ్మకంతోటి కొనుక్కుంటాం. అవి మనకి బాగా కలిసి వచ్చిందనుకోండి. ఒక బంగారం కొనుక్కోవచ్చు. ఒక ఉంగరం కొనుక్కోవచ్చు. ఏవి కొనుక్కున్నా ఆ తర్వాత పిల్లలు పుడతారు చూడండి కొంతమంది. మా పిల్ల పుట్టాక బాగా కలిసొచ్చిందండి. మాకు అదృష్టం కలిసొచ్చిందండి అని అంటారు. అదంతా ఏంటి అనంటే దాని అర్థం ఏంటంటే, ఇది కేవలం ఒక భ్రమలు, భ్రాంతులు మాత్రమే అన్నమాట. ఒక వ్యక్తి తను కావాల్సిందేంటంటే కానీ అలా అనుకోకూడదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా 2 రకాలుగా ఆలోచించకూడదు. అన్నీ గూడా నేను అర్హుడిని ప్రతి దానికి కూడా అని ఎప్పుడైతే అనుకుంటాడో అంటే మానవుడు మాధవునిగా ఎదగాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఒక అదృష్టవంతుడయ్యాడనుకోండి అప్పుడేమనిపిస్తుంది, అబ్బా! నా అంతటి వాడు లేడని విర్రవీగిపోయి హాయిగా ఉంటాడు. అలా దురదృష్టవంతులైన నాకే కష్టాలొస్తాయి అనుకునేసరికి డౌన్ అయిపోతుంటాడు వాడు. ఈ రెంటి మధ్య ఏ విధమైనటువంటి సామాన్య మానవుడు పరమాత్మగా ఎదగాలి అనంటే గనక, ఆ రెంటి మధ్య కూడా బేరీజు లేనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నమాట. కాకపోతే అంటే కనిపిచ్చేదేంటి? కనిపించనిదేంటి ఇక్కడ? కనిపిచ్చేది, కనిపించనిదంటే ఏంటి? ఈ 2 మాత్రమే ఉన్నాయండి. దృశ్యము ద్రష్ట అదృష్టం. దురదృష్టం అన్నమాట. ఈ 2 మాత్రమే ఉంటాయన్నమాట. అయితే ఈ రెంటి మధ్య గూడా దివ్య చక్షులకి మనకి కనిపించినటువంటి అతీంద్రియ శక్తులంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుంది. దాన్ని మనము చూస్తా ఉంటాం అన్నమాట. దివ్య చక్షులంటే మూడో కన్ను ఇక్కడుంటుంది. దాని ద్వారా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ చూసేటప్పుడు అవన్నీ వీటికి సంబంధించిన పరిజ్ఞానం అంతా మనకి వస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం ఎప్పుడు ఏమవుతుంటే మన దివ్య చక్షులకి అందనటువంటి జ్ఞానం అన్నమాట. దురదృష్టం అనేది లేదు, అదృష్టం అనేది లేదు. 2 లేదు అన్న భావనలోకి రావాలన్నమాట. మనం ఎప్పుడు కూడాను. అయితే ఏంటంటే
ఒక 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 వ్యక్తికి ఒక రూ. 1,00,000 కలిసొచ్చాయనుకోండి సపోజ్. కలిసొస్తే ఏమవుతుందంటే దీనికి కారణం ఏంటంటే మన గత జన్మ సంస్కారం. కార్యకారణ సంబంధం అనేది ఉంటుందనమాట. కార్యకారణ సంబంధం అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తికి ధనం కలిసొచ్చింది. ఈ జన్మలో డబ్బులు కలిసొచ్చాయండి. వాడు గత జన్మలో దరిద్రుడి కింద కూడా ఉండవచ్చనమాట. అది తీసుకొని నాకు ఈ వచ్చే జన్మలో అయినా సరే నాకు ధనవంతుడిగా కావాలి. నేను ధనవంతుడిని అన్న భావన గనక ఉన్నట్లయితే గనక వాడికి అది ధన ధన ధాన్యాలు, సిరి సంపదలు వచ్చే అవకాశము వచ్చే జన్మలో అనుభవిస్తూ ఉండేందుకు అవకాశం ఉంటుందనమాట. అయితే అది ఏంటి కేవలము గత జన్మలో పొందిన అనుభవము మళ్ళీ మనం ఎలా అనుకుంటామంటే అనేక జన్మలు తీసుకొని భూమి మీదకొచ్చాం కాబట్టి ఒకానొక జన్మలో రాజుగా ఉండవచ్చు, ఒకానొక జన్మలో బీదవాడిగా ఉండవచ్చు, డబ్బున్నవాడిగా ఉండవచ్చు. అనేక లక్షణాలతోటి మనం పుణికిపుచ్చుకుంటాం అన్నమాట. అయితే ఏమైందంటే ఇప్పుడిక్కడ మనకి అన్ని జన్మలు తీసుకొని ఇప్పుడు హ్మ్. ఎప్పుడూ ఒకే విధమైనదేనా అని ఈ సోలు ఈ ఈ ఆత్మ కోరుకొని నేను ధనవంతుడిగా జన్మ తీసుకోవాలని గనక అనుకున్నట్లయితే గనక, ఇప్పుడు ఆ జన్మను తీసుకొని లక్షాధికారిగాను, ఈ భిక్షగాడిగా గత జన్మలో ఉన్నవాడు లక్షాధికారి అయితాడు. అయితే ఆ లక్షాధికారిగా ఉన్నవాడిని ఏమంటాడంటే సామాన్య మానవుడు అంటాడు. మీ అంత అదృష్టవంతుడు లేడండి. మీ అంతటి గొప్పవాడు లేరండి అని అనుకుంటారు. కానీ మూల కారణం ఏంటి ఇక్కడ? ఈ ఆత్మ తీసుకునే జన్మ పరంపరలో వచ్చేటువంటి జ్ఞానం అన్నమాట. మేడం వినబడుతుందా మేడం? అలాగనమాట. అప్పుడేమవుతుంది అలాగే ఇంకొకటేంటంటే కుష్టు వ్యాధి ఉన్నవాడున్నాడనుకోండి సపోజు. వాడిని చూసి మనమేమనుకుంటాం ఒక్కొక్కసారి జాలి పడుతూ ఉంటాం అనమాట. అయ్యో! వీడికే ఎందుకింత కష్టమొచ్చింది, వీడికెంత బాధొచ్చింది అనే భావంతోటి మనం ఉంటాం అనమాట. అయితే వాడికి గత జన్మల్లో వాడు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. అందువల్ల ఇవి వచ్చింది. అంటే వాడు కుష్ఠవ్యాధి వాడు ఏమవుతాడు దురదృష్టవంతుడు అని అనుకోవడానికి మనం అనుకోలేమంట. ఎందుకు అనుకోలేమంటే ఆహ్, వాడు కార్యకారణ సంబంధం అన్నమాట. జన్మ తీసుకున్నాము అనంటే కనుక, ఈ జన్మలో మనము ఏ పని చేసినప్పటికి కూడా గత జన్మతోటి అనుబంధం కలిగి మనము ఉంటాం. మన ఆలోచనలు గాని, ఏమైనా సరే మనకి ఒక ఆహ్, గత జన్మ సంస్కారాలు అంటారండి. ఒక జ్ఞానిగా పుట్టొచ్చు. ఒక ఆహ్, పేదవాడిగా పుట్టవచ్చు. ఒక రాజుగా, ఒక బంటుగా అన్ని విధాలుగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే మనకు సామాన్య మానవుడైతే వీటినేటిని అర్థం చేసుకోడనమాట. మనం గనక ధ్యాన సాధన చేసి ఒక విధమైనటువంటి పరిణితి చెందుతామనమాట. అప్పుడేమవుతుందంటే మన లోపల అవును కదా! ఇప్పుడు నేను కొన్ని బాధలు పడుతున్నాను, కొన్ని ఇబ్బందులు పడుతున్నాను, రోగగ్రస్తమవుతున్నాను, కష్టాలు, బాధలు, దుఃఖాలకి కారణం ఏమై ఉంటుంది అని ధ్యాన సాధన చేసి గత జన్మలో చూసుకునే జ్ఞానం పరిధిలోకి అంటే జ్ఞానమయ పరిధిలో విస్తరించినటువంటి ఆ వ్యక్తికి ఏమవుతుందంటే పూర్వజన్మ సంస్కారాల ద్వారా అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా కూడా మనకి లోపల ఉన్నటువంటి వాటిది ఇది కారణము ఇదంతా కేవలము అదృష్టం వల్ల రాలేదు, దురదృష్టం వల్ల రాలేదు. గత జన్మ సంస్కారాలు అసలు కారణం ఏంటి? నేనెందుకిలా ఉన్నాను? నేను ధనవంతుడిగా ఉండటానికి కారణం ఏంటి? నేను బీదవాడిగా ఉండడానికి కారణం ఏంటి? ఈ రెంటి మధ్య ఏంటి? అసలు మూల కారణం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ 2 కూడా నిర్ణయించేది ఎలాగా? మనమే అది అలా అనేది తెలుసుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి ఇది కార్యకారణ సంబంధం అని మనకి తెలుస్తుందండి. అయితే ఏదైతే మంచి అని గాని, చెడు అని గాని చెప్పగలిగే స్థితిలో మనము ఉండగలుగుతాం అన్నమాట. ఇది మంచి ఓకే. ఈ పద్ధతి చక్కగా వీడు కరెక్ట్‌గా అవగాహనతోటి ధ్యానం చేస్తూ ఒక విధమైన అవగాహన అనేది మనకి కలుగుతుంది. కాబట్టి అసలు ఈ అదృష్టం, దురదృష్టం అనేది లేదు అని మాత్రం తెలుసుకుంటాడనమాట వాడు. ఇప్పుడు ధ్యాన యోగ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, అంటే సామాన్య మానవుడికి ధ్యానం చేసే ధ్యాన యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తికి మంచి జరిగితే గనక, అది గతంలో చేసినటువంటి ఫలితాలే అన్న భావన వస్తుందనమాట. అయితే దాన్ని అతిగా వ్యక్తం చేసేసి మనకేమవుతుందంటే అతిగా పోకుండా ఏ విధంగా ఉండాలి నిదానంగా, నెమ్మదిగా ఒక అవగాహన అనేది వస్తుందంట. మనము ఓవర్ చేస్తున్నామా?
లేకపోతే మామూలుగా ఉంటున్నాం అనేది ఒక ధ్యానం చేసే ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుందంట. ఎందువల్లనంటే గనక వాడికొక దాని పట్ల అవగాహన, ఒక జ్ఞానము అనేది ఉంటుందనమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఒక విషయంలో సా కలిసి రాలేదనుకోండి మనకి ఏదైనా ఒక కలిసి రానప్పుడు ఆ వాడికేమనుకుంటాడంటే అప్పుడు దాని ఫలితం కూడా దీని వల్ల నా వల్లనే జరిగింది. నా వల్లనే వచ్చింది అనే భావన వాడికి అవగాహన అనేది వస్తుందనమాట. ఇదంతా కూడా ఒక విధమైనటువంటి స్థిరమైన భావనకి ఒక స్టెబిలిటీ, ఒక ఆత్మ జ్ఞానంతోటి వాడు వెలుగొందటానికి అవకాశం ఉంటుంది. ధ్యాన యోగ అయితే ఆత్మ జ్ఞానం అంటే ఏంటి కదంటే తను ఎన్నో జన్మల నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒకానొక ఆహ్, హ్మ్. కర్మల యొక్క ఫలితాలు. ఈ కర్మల ద్వారా మనకి రోగాలు ఇవన్నీ వస్తాయని అనుకుంటాం కదా! ఒక్కొక్కసారి మనం ఏ పాపం చేశామో, ఈ జన్మలో ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం అన్న భావన మనలో కలుగుతుంది కదా! ఆ స్థితి నుంచి ధ్యాన యోగి ఏమవుతాడంటే దాన్ని దాటుతాడనమాట. ఎందుకంటే తను తెలుసుకుంటాడనమాట. ఏం తెలుసుకుంటాడు? ఓకే. ఇది దీని వల్ల అంటే ధ్యానం చేస్తే మనకేమవుతుందంటే ఒక విధమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా అవగాహన అనేది పెరుగుతుంది. ఆ అవగాహన వల్ల ఏ కర్మ చేస్తే ఏ విధంగా ఉండాలి? అసలు కర్మ అనేది లేకుండా ఎలా చేసుకోవచ్చు? ఏ విధమైన ఫలితాలు చేస్తే ఫలితాన్ని ఆశించకుండా అంటే ఎప్పుడైతే మనం ఫలితాలను ఆశించకుండా మనం చేస్తూ ఉంటామో, ఆ ఒక్క వ్యక్తికి ఆహ్, అదృష్టం అనేది, దురదృష్టం అనేది. ఇప్పుడు ఫలితాన్ని ఆశించారనుకోండి అదేమొస్తుంది మనకి, ఈ ఒక పని చేస్తాము. సామాన్యమైన వ్యక్తి జ్ఞానం అనే జ్ఞానం పట్ల ఏమీ అవగాహన లేని వ్యక్తి గాని, సాదాసీదా అయిన వ్యక్తి ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఏదైనా వచ్చింది. ఒక ప్రాబ్లమ్ వచ్చిందండి. అదేమవుతుందంటే కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, దుఃఖాల మీద దుఃఖాలు అలా ఏదో ఒక దురదృష్టం వెన్నంటే ఉంటుందనుకోండి. అతనేం చేస్తాడంటే అవగాహన ఉండదు అతనికి. దేనివల్ల జరుగుతోంది, దేనివల్ల వస్తోందో గూడా తెలీదు వాళ్ళకి. ఆ తెలియకపోవటం మూలాన ఏమవుతుందంటే భగవంతుడిని నిందించడం జరుగుతుంది. భగవంతుడిని నిందించేసి ఏం చేస్తాడు, నా నా బాధలకి, నా కష్టాలకి నువ్వే కారణం. నేను నేనెంత పూజలు చేశాను, ఎన్ని చేశానో అనేసి అనుకుంటా ఉంటాడనమాట. అనేసరికి ఇక్కడ పూజ కాదు. ఏంటంటే అసలైన అవగాహనలోకి రావాలంటే గనక మనకి పూజ స్థితి నుంచి ధ్యాన స్థితిలోకి ఎదగాలనమాట మనం. అంటే ఏంటి ప్రతిఫలాన్ని ఆశించి నాకీ కోరిక తీరిస్తే నేను పూజ చేస్తాను నీకు. నాకిది జరిగితే అది చేస్తాను అని భగవంతుడికి మొక్కుకుంటాడు. బాధలు, కష్టాలొచ్చినప్పుడే పరమాత్మ వైపు మనిషి నడవటం మొదలుపెడతాడనమాట. అసలు మనం పూజలు ఇవన్నీ ఎందుకు చేయాలి అనంటే కనుక, ఒక విధమైన మానసిక స్థిరత్వం, విగ్రహము, నిగ్రహం కోసం అన్నమాట. అంటే ఏంటి, ఒక విగ్రహం పెట్టుకొని మనం పూజ చేసినప్పుడే దాని మీద ఏకాగ్ర చిత్తంతో చేస్తూ ఉంటాం కాబట్టి, అప్పుడు పరమాత్మకి మనం చాలా దగ్గరగా అవుతూ ఉంటాం. కానీ ఏంటంటే సామాన్య మానవుడు ఏం చేస్తుంటాడంటే, నా కోరికలు తీర్చు నేను నీకు ప్రతిఫలంగా కొబ్బరికాయని, పూజని చేస్తామని అనుకుంటాడు. అంటే వంతుడు అన్న పాయింట్‌కి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు, ఏమి ఉండదు. నా వల్లే వచ్చింది, నేను చేసుకున్న పుణ్య ఫలితాల వల్లే వచ్చింది అన్న భావన ఏమి రాదు. దురదృష్టం వెన్నంటుతోంది, నన్నే వెన్నంటుతోంది ఎందుకని అన్న అవగాహన లేకపోవటం వలన కొంచెం బాధపడతాడనమాట. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి స్థితికి ఎళ్ళడానికి ధ్యాన పరిచయం జరిగితే కానీ అతనికి అవ్వదనమాట. అప్పుడు ఆహ్, ఒకానొక ఆహ్, ఒక ఎగ్జాంపుల్ ఒక రిక్షా తొక్కే అతన్ని తీసుకున్నామనుకోండి. రిక్షా తొక్కే అతను ఏంటంటే గత జన్మల్లో చాలా కష్టపడి, చాలా బాధపడి ఎన్నో విధాలుగా చేసుకుంటూ వచ్చాడు ఈ జన్మలో. అయితే ఏమనుకున్నాడంటే గత జన్మలో కోటీశ్వరుడు. డబ్బులు బాగా ఉన్నాయంట ఆ రిక్షా అతనికి. ఈ జన్మలో రిక్షా వాడు. గత జన్మలో ఏమో కోటీశ్వరుడనమాట. అతనికి లేని రోగం అంటూ లేదు. బీపీ, షుగరు అన్ని రకరకాల రుగ్మతలతో అతను ఉన్నాడండి. అయితే అతనేమనుకుంటున్నాడంటే నాకెంత ఉంది తినటానికి లేదు, ఏమీ లేదు. బాబోయ్! నాకు కాస్త తిండి తిని చక్కగా హాయిగా రిలాక్స్‌గా పడుకోవడానికి రిలాక్స్‌గా ఉంటే చాలురా దేవుడా! అని అనుకుంటూ ఆఖరి నిమిషంలో మరణిస్తాడు. మళ్ళీ జన్మలో అతను రిక్షావాడి కింద జన్మించాడు. జన్మిస్తే ఏమవుతుంది? అతనికేమైంది? కాస్త ఏదో ఇంటి పట్టున కూర్చొని కాస్త తిని
కాస్త పడుకొని అంటే ఆ కష్టపడేవాడు అంటే కష్టే ఫలి. ఏది కూడా మనకి ఊరికనే రాదనమాట. కష్టపడాలి. కష్టపడిన తర్వాత దాని ఫలితాన్ని ఆశించాలనమాట. అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఈ కష్టానికి తగిన ప్రతిఫలం మనం ఏది కూడా ఆశించకూడదనమాట. ఆశించకుండా మనము చేసుకోవాలనమాట. ఇక్కడేంటంటే ఆహ్, మనకి ఒక ఒక వ్యక్తికి ఉన్నాడనుకోండి. సపోజ్ ఒక వ్యక్తి అనుకుంటాడు నాకు లాటరీ టికెట్ తగలాలి లేకపోతే కోటాను కోట్ల బిజినెస్ చేస్తుంటాడు. ఆన్‌లైన్ బిజినెస్ అని డబ్బులు అవి సంపాదించడము. అలాంటి బిజినెస్ ఏదేదో కళ్ళకంటూ ఉంటాడనమాట ఎక్కువగా. కళ్ళగండి నాకు అది కావాలి, ఇది కావాలి అన్నీ రకరకాల పనులు చేస్తూ ఉంటాడండి. చేస్తుండేసరికి వాడికేమవుతుందంటే అసలు పని చేయడు. కష్టపడకుండా కలలుగంటూ నేను కోటీశ్వరుడినవ్వాలి, ఇదవ్వాలి, ఆ బిజినెస్, ఈ బిజినెస్ అన్నీ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతాడండి. వచ్చేసింది. నాకు డబ్బొచ్చేసింది. చూడండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఊహ తలుచుకోమంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మీరు ఏదైతే మీరు ఏది కావాలని అడిగితే యూనివర్సల్ మీకు ఇస్తుంది. యూనివర్సల్ ఇస్తుంది. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. చక్కగా బలంగా ఉండి నాకది కావాలి, ఇది కావాలి అనుకుంటారు. కళ్ళు మూసుకొని ఊహించుకుంటారు. ఆ పెద్ద బంగ్లా కావాలని, పెద్ద ఇది కావాలని అనుకుంటారు. కానీ అక్కడేమవుతుందంటే మీరు వర్క్ ఏం చేయరు. యూనివర్సల్‌ని అడిగితే సరిపోతుంది. ఇప్పుడు అన్నం వండుకోవాలంటే పొయ్యికి అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం కదా! తెచ్చుకొని స్టవ్ అంటించకుండా మనము వంట ఎలా చేస్తాము? అలాగనే మనం వర్క్ అనేది చేస్తూ ఉండాలనమాట. అంటే ఏంటి? సోమరితనంలో కూర్చొని, సోమరితనంగా ఉండి మనము స్థిర చిత్తంతో కాకుండా, దృఢ చిత్తం కాకుండా నాకు భగవంతుడు ఇస్తాడులే నమ్మకమే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. మన అదృష్టం మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. దురదృష్టం వచ్చినప్పుడు గూడా మనం ఎలా ఉండాలి అని ప్రవర్తించాలనేది లేదు. కష్టపడాలి. దాని ఫలితాన్ని మనం తీసుకోవాలనమాట. అయితే మరి దాని అదృష్టము, దురదృష్టమని మనం ఏం దేని మీద మనకి బేరేజ్‌మెంట్ అనేదొస్తుంది అనంటే, నీ యొక్క వర్త్, నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీ యొక్క అవగాహన, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క జ్ఞాన స్థితిల్ని బట్టి ఉంటుందనమాట. ఏది కూడా మనది కానిదేది కూడా. చూడండి ఒక్కొక్కసారి మనము కొన్ని వస్తువుల్ని కొనుక్కుంటాం. ఇప్పుడు మామూలు సాధారణమైన వ్యక్తి ఏమనుకుంటాడంటే ఏదైనా పోయిందనుకోండి ఒక వస్తువు బంగారం విలువైన బంగారం అండి చాలా. కొన్ని కోట్లు పెట్టి వజ్రపు ఉంగరం ఏదో పెట్టుకున్నాడు వాడు. ఆ వజ్రపు ఉంగరం పోయిందండి. పోయేసరికి సామాన్యమైన వ్యక్తి నా బాబోయ్! పోయింది, పోయింది, పోయింది అన్న లెక్కన ఆలోచించుకుంటూ కూర్చుంటాడనమాట. అయితే ఈ ధ్యాన సాధన అవగాహన ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ధ్యానం ద్వారా జ్ఞానం తెలుసుకున్న వ్యక్తి అనుకుంటాడంటే, వాడికొక జ్ఞానమొస్తుంది. ఇది వస్తువు ఎంతవరకు ఏదైనా మనకి ఏది అయినా కూడా ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తులు కానీ, మాక సబ్జెక్ట్ కానీ, ఒక జ్ఞానం కానీ ఏదైనా కూడా మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి దాని తర్వాత ఇంకో కొత్తదనానికి వెళ్తుంటుంది. అంటే కొత్తదనాన్ని మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒకటేసారి ఎల్‌కేజీలోనే మనం కూర్చోలే గదా! ఎల్‌కేజీ నుంచి ఎంత మనం దాటుకుంటూ ఎన్ని స్థితులు దాటుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి ధ్యానం తెలుసుకుంటూ, జ్ఞానం తెలుసుకుంటూ ఇంకా ఏదో తెలుసుకోవాలి. లెర్నింగ్. లెర్నింగ్ ఈజ్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మనం ఎంత వరకు మనం నేర్చుకుంటామనమాట. అలాగే ఒక వస్తువు పోతే గనక జ్ఞాని అయిన వాడెప్పుడు కూడా బాధపడడనమాట. సామాన్యంగా ఉన్నవాడేమంటే ఏమనుకుంటాడంటే, దాని గురించి ఆలోచిస్తూ అదే కావాలని బాధ పెట్టుకుంటుంటాడు. అలా కాకుండా, అలా కాకుండా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక వస్తువు పోయింది అనుకున్నవాడు. జ్ఞాని అయిన వాడు ఏమనుకుంటాడంటే, దీనికంటే మెరుగైనదేదో నా దగ్గరికి వస్తుంది కాబట్టి, నా నుంచి వెళ్ళిపోయింది అని ఒక చక్కటి అవగాహనతోటి ఆ వ్యక్తికి మనకి అవగాహన ఉంటది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం నిత్య విద్యార్థిగా మనం ఎలా నేర్చుకుంటున్నామో, అలాగే మనము ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజుకి ఈ జ్ఞానం మనకు అవసరమైంది కాబట్టి దీన్ని నేర్చుకుంటున్నాం. దీనికి ఇంకా వేరే బెటర్ దాన్నే పట్టుకొని ఉన్నామనుకోండి, అక్కడే మన లిమిటేషన్స్ అంటారు దాన్ని. నాకీ జ్ఞానం దీనితోటి సరిపోయింది అని అనుకుంటే, మీరు హైర్ స్టడీస్‌కెప్పుడెళ్తారు? పెద్ద పెద్ద ఉద్యోగాలెప్పుడు చేస్తారు? పెద్ద పెద్ద దాంట్లోకి ఎప్పుడెళ్తారు? ఇంకా మీరు రోల్ మోడల్‌గా ఎలా తయారవుతారు? రోల్ మోడల్‌గా అంటే మనం ఒక కొంతమందికి ఆదర్శవంతులుగా ఉండాలి.
అది అదృష్టము అనే పేరు పెడతాం కన్నా, దాని పేరు అదృష్టం అంటాం కన్నా, కృషి, కృషితో నాస్తి దుర్భిక్షం అనొచ్చనమాట. అంటే ఏంటి? మీరు ఎంత కృషి చెలుపుతారో అన్ని విధాలుగా మీకు ఆ ఒక కష్టే ఫలి అన్న ఉన్నాడు కదండీ! ఆ కష్టే ఫలి, ఆ దురదృష్టం అన్న పదానికి తుడిచిపెట్టి చేయాలంటే కనుక మనము ఎప్పుడు గూడా కష్టార్జితంతోటి ఉండాలనమాట. నాది, నేను, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, ఈ వస్తువు నాది అన్న భావన మనలో ఉన్నంత కాలం కూడా మనలో ఒక ఎదుగుదల అనేది ఉండదండి. అయితే ఇప్పుడు ఈ దేహం నేను అన్న భావన అంటే మనకు కొన్ని పేర్లు పెట్టారు గదండీ! నా పేరు శేషు, మీ పేరు సరిత, ఇంకా ఎవరి పేర్లు వాళ్ళకుంటాయి కదండీ! ఇప్పుడు ఏమంటారంటే, "ఎవరు మీరు?" అని అడిగారనుకోండి, "మీరెవరండి?" అని అడుగుతారండి. అడిగినప్పుడు ఏం చెప్తారు? "నా పేరు ఇదని, ఇదని" చెప్తారు. కానీ అలా కాకుండా నేను, నేను అనేది లేదండి. నా పేరేమి లేదండి. అని నాది కాదండి అని మీరెప్పుడైతే గనక ఒక జ్ఞానపరంగా ఎదుగుదల అనేది మనలో వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఒక అద్భుతమైనటువంటి ఆహ్, ఆహ్, ఆత్మ జ్ఞానంతో పెరగడానికి అవకాశం ఉంటుందండి. అంటే అర్థం ఏంటంటే, నేను, నాది అన్న భావనలని విడిచిపెట్టి హ్మ్, అంతా మనది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్స్ చెప్పుకున్నా, ఏ క్లాసులు చెప్పుకున్నా అంతా కూడా కలుసు కలి కల కలిసిపోయి ఉంటామనమాట మనమందరం కూడా. అలాగనమాట. ఇప్పుడు అలాంటప్పుడు దురదృష్టం అన్న పేరు గాని, ఏ అదృష్టం అన్న పేరు గాని ఏది ఉండదనమాట. ఎందుకంటే, ఈ రోజున మనం ఇలా కలుసుకున్నాము, ఇలా చేసుకుంటున్నాము అంటే ఏదో కార్యకారణ సంబంధం లేనిదే. అంటే మనమందరం ఒకానొక సమయంలో మనమందరము కలుసుకొని ఉన్నాము. కాబట్టి మనము ఈ కేవలము ఈ కళ్ళతోటి చూసేదే సత్యమని అనుకుంటాం. అంటే ఏంటంటే మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఈ ఫోను సత్యం. ఆహ్, భౌతిక ప్రపంచం అంతటిని కళ్ళతో చూస్తూ ఉంటాం కదండీ! ఈ కళ్ళతో చూసేదే సత్యమని మనము భ్రమిస్తూ ఉంటాం అన్నమాట. భ్రమలో ఉంటాం అన్నమాట. ఈ భ్రమలో అనేది ఎలా ఉంటుందంటే, ఈ కంటికి కనిపించని చక్షువు అంటారు. దాన్నే జ్ఞాన చక్షువు అంటారు. అంతర్నేత్రంతో మనం చూడగలగాలనమాట. ప్రతి ఒక్క వ్యక్తిని భౌతికంగా మీరు నేను చూసినట్లుగా కాదండి. ఎలా చూడాలి? ప్రతి ఒక్క వ్యక్తిని ఆ! కేవలము నేను, నాది అన్న భావంతో గనక మనం ఉన్నట్లయితే గనక అంటే ప్రతి ఒక్కళ్ళని మనము గనక వాళ్ళలా మనల్ని చూసుకోవాలనమాట. అలాంటప్పుడు మనకేమొస్తుందంటే, అవతలి వ్యక్తి దురదృష్టవంతుడు అనే పదం మన నోట్లోంచి రాదు. నేను అదృష్టవంతుడిని అన్న పదం మనలోంచి రాదు. ఎందుకంటే, మీరెలాగున్నారు, నేను కూడా అలాగే ఉన్నా. మనం ఒక అవగాహనతోటి మన జీవితాన్ని మనము ఎలా మలుచుకోవాలి. స్టార్టింగ్‌లో మనం ఏమనుకున్నాం, మన జీవన విధానాన్ని ఎలా మలచుకుంటే అత్యద్భుతమైన స్థితిలో మనం ఆధ్యాత్మికంగా గాని, భౌతికంగా గాని, మానసికంగా కానీ, ఏ విధమైనటువంటి ప్రక్రియలకు కానీ, కార్యకారణ సంబంధంతోటే. వ్యక్తులు కలిసిన, పరిస్థితులు కలిసిన బుక్స్ చదువుకున్న ఏమైనా సరే, ఒక పుస్తకం మీ దగ్గరికొచ్చి చదువుకోవాలొచ్చిందనుకో దాన్ని కూడా అది ఎలాగొస్తుందంటే మనకి, ఆ బుక్ కూడా దానిలో జ్ఞానం నీకు అవసరమైతేనే నీ ముందరకొస్తుందండి. లేకపోతే దానికి సంబంధించిన జ్ఞానం ఎదురుగా బోలెడు పుస్తకాలు మీ దగ్గరున్నా మీరు చదవడానికి ఇది రాదనమాట. అంచేత ఇప్పుడు మనకి కావాల్సిందేంటంటే దివ్య చక్షువు. దివ్య చక్షువు అంటే మన అంతర్నేత్రంతోటి మనము చూడగలగాలి. ప్రతి దాన్ని గూడా. అలా చూస్తే ఏమవుతుందంటే అసలు ఎందుకొచ్చింది? నేనెందుకిలా ఉన్నాను? ఏ విధంగా ఆధ్యాత్మికంగా గాని, భౌతికంగా ఈ పరిస్థితిని నేను ఎదుర్కోవటానికి కారణమేంటి? కార్యకారణ సంబంధం అనేది లోపలికెళ్ళి మనకి అప్పుడు తెలుసుకోగలుగుతామనమాట. అప్పుడు ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతామనమాట. అంటే ధ్యానం చేస్తే మనకేమవుతుంది? థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. కానీ ప్రతి వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా అని కాదండి. ముందు దానికోసం ప్రాకులాడకూడదు. అబ్బా! మీరెంత అదృష్టవంతులండి. మీకు ఎంత ఇలా కూర్చోంగానే మంచి అనుభవాలు కలిగాయన్ని అనంటారు. అంటే అవతల వాడు అదృష్టవంతులు, మీరు దురదృష్టవంతులు కాదు. మీరెలాగున్నారో వాళ్ళు కూడా. అందుకనే పత్రి గారెప్పుడూ చెప్తారు. ఫస్ట్ వారెవరిని తలుచుకోకుండానే క్లాస్ స్టార్ట్ చేశానండి. ఏం నాకు మహానుభావులు సరౌండింగ్ అయ్యి క్లాస్ చెప్పిస్తున్నారే కానీ నేను చెప్పడం కాదు. చాలా రోజులైంది. సో, అది కాదు. ఇప్పుడు ఆ జ్ఞాన చక్షువుతోటి మనం చూసామనుకోండి
వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలా చూస్తే మన చక్షువులు దివ్య చక్షువులు అవుతాయండి. అంటే మనం అనుకుంటాం ధ్యానంలోనే దివ్య చక్షువు ఓపెన్ అవుతుంది. ఇది కరెక్ట్. కాదని నేను అనను. కానీ నీ అవగాహనతో కూడా చక్షువుని ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా అవగాహనతోటి ఓపెన్ చేసుకోవచ్చు అంటే, నేనెలా జన్మ తీసుకున్నానో మీరందరూ కూడా జన్మ తీసుకొనొచ్చారు అని మనలో ఆ అవగాహన, ఆ భావన, ఆ జ్ఞానం గనక పెరిగిందే అనుకోండి, ఒక అద్భుతాన్ని చూడొచ్చనమాట. ఎందుకంటే అవతల వ్యక్తిని నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ చెయ్యలేము మనం అసలు. అప్పుడు "ఏరా నీకే ఇన్ని కష్టాలు రావాలా? నువ్వే ఇంత దురదృష్టవంతుడివా?" అనే పాయింట్ రాదనమాట. ఎందుకంటే వాడిలో భగవంతుడిని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే భగవంతుడిని నువ్వు చూడగలుగుతావో, ఎప్పుడైతే నీలో ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటుందో, నువ్వు ఇక్కడ నుంచి నీ హృదయం నుంచి, నీ లోపల నుంచి మాటలొస్తాయి. అందుకే అప్పుడే వాక్క్షేత్రం గూడా శుద్ధవుతుంది. మనం అనుకుంటాం షట్‌చక్రాలు, ఒక్కొక్క చక్రాలు దాటుకుంటూ వెళ్లి సహస్ర స్థితికెళ్తుంది. అక్కడి నుంచి ఇంకా ఏంటంటే ఏవేవో స్థితులంటాం. అది కాదండి. మీరు ఏ స్థితిలో ఉన్నా మూలాధార చక్రంలో ఉండే స్వాదిష్టానం ఎన్ని చక్రాల్లోంచి ఎనర్జీస్ ఎళ్తూ ఉంటాయి. అదొక సెపరేట్ టాపిక్ అండి. అది కాదు. ఇప్పుడు అవసరం ఎందుకంటే, మన మతిని బట్టి మన గతి ఉంటుంది. మన ఆలోచన స్థితిని బట్టే మన యొక్క ప్రక్రియ గాని, కార్యం గాని, పనులు గాని సాధ్యమవుతాయి కాబట్టి, మనము ఎంత మనల్ని అప్రిషియేట్ ఇలాగా నిద్ర లేచి చాలా మందికి ఇలాగ తీసుకొని అప్రిషియేట్ చేసుకోవాలి. మనల్ని మనం అప్రిషియేట్ అబ్బా! ఈ రోజు కదా! ఇంత అద్భుతంగా అదృష్టవంతుడిని నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరనుకోవాలి. అక్కడ అదృష్టానికి, దురదృష్టానికి అసలు వేరు జేసుకోకూడదు. కనిపిచ్చేది, కనిపించనివి ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఈ రెండిటిని మనం వేరు జేసుకున్నట్లయితే గనక ఎవరు అదృష్టవంతులు కాదు. ఎవరు దురదృష్టవంతులు గూడా కాదు. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇదేదో అదృష్టం ఉంది. అదే దురదృష్టం అని అనుకుంటాం అన్నమాట అది. ఒక్కొక్కసారి మనం నిరాశ పొందినా కూడా ఆశాజనకంగా ఉండే ఆలోచనను మనం స్వీకరించి, పాజిటివ్ థింకింగ్ తోటి మనం ఎళ్ళినట్లయితే, ఆత్మజ్ఞానంతో పెరిగినట్లయితే, మనము ఎప్పుడూ అదృష్టవంతులమే. దేర్ ఈస్ నో ఆప్షన్ 2. 2 ఆప్షన్స్ ఉండవు. ఏదైనా కూడా వెలుగుంటే చీకటుంటుంది. రాత్రి ఉంటే పగలుంటుంది. అదృష్టం ఉంటే దురదృష్టం కూడా ఉంటుంది. ఇవన్నీ ద్వంద్వాలు అంటారు. ద్వంద్వాలు అంటే 2 రకాలన్నమాట. ఈ 2 రకాల నుంచి అతీతమైన స్థితి 2 లేవు. ఒకటే ఉన్నది. ఒకటే ఒక స్థితి. అదే ఆత్మ స్థితి. ఆత్మ జ్ఞానము. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని ఎప్పుడైతే మీరు భావన చేస్తారో, మీ అదృష్టానికి గాని, దురదృష్టానికి కానీ, అన్నిటికి పరమాత్మ నిందించడం కానీ, అవతలి వ్యక్తిని నిందించడం కానీ, ఏ విధమైనటువంటి ఇది కూడా జరగదనమాట. అప్పుడు మీరేమవుతారంటే, ఒక పరిపూర్ణ స్థితి రావటం అనేది ఎలా వస్తుందంటే, ప్రతి దాంట్లోనూ మనము అద్భుతాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవడం. అద్భుతం అన్నమాట. ప్రతి దాన్ని ఈ కళ్ళు దివ్య చక్షువులవ్వాలి. దివ్య చక్షువులు అంటే అర్థమేంటంటే, లోపల ఒక విధమైనటువంటి జ్ఞాన చక్షు ఒక అంతర్నేత్రం ఉందంటారు. అదే థర్డ్ ఐ లోపల నుంచి చూసుకుంటా ఉంటాం కదండీ! అదెప్పుడు గూడా ఉత్తేజితంగానే ఉంటుంది. మనం అనుకుంటాం సహస్రారం మూసుకొని పోయిందని. సహస్రారం మూసుకుపోయినప్పటికీ కూడా అందులో చలనం అనేది ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. ఆ ఒక్క జ్ఞానము ఆ పైనుండి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అంటారు. ధ్యానం చేస్తే శూన్య స్థితిలోకి వెళ్తే గనుక ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తం ఫ్లోటింగ్ అయ్యి మన బాడీలోకి రుగ్మతలన్నీ పోతాయి. కాకపోతే ఈ బొళ్ళు నొప్పులు కానీ, బాడీ నొప్పులు కానీ వీటన్నిటికి అబ్బా! అనేసి నాకేంటో ఇది ఏందో ఈ రోజంతా చెత్తగా ఉంది. నాకు ఈ నొప్పులుగా ఉన్నాయి. ఇలా భావన చేయకుండా ఈరోజు ఎంత అద్భుతంగా ఉంది. టుడే ఈస్ గ్రేట్ డే అనుకున్నట్లయితే కనుక, అద్భుతంగా ఆ రోజు మీకేమవుతుందంటే, ఒక అదృష్టం మీకు పట్టినట్లే. ఒక లక్కీయెస్ట్ డే. టుడే ఈస్ లక్కీయెస్ట్ డే. ఎవ్రి డే ఈస్ లక్కీయెస్ట్ డే. హ్మ్. అని మనం భావన చేసుకున్నట్లయితే, అంటే అన్నీ కూడా మన భావనలు, మన ఆలోచనలు వీటిలతోటే ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మన భావాలు ఎలా అంటే, ఈ దురదృష్టం అనే దానికి అర్థం తీసుకుంటామంటే, మనం ఈ జన్మల్లో కొన్ని జన్మల్లో మనమేదో తప్పు చేశామన్న భావన రావటం మూలాన, లేకపోతే నా నా అంతటి వాడెవడు దురదృష్టవంతుడు లేడన్న భావాలు ఇవన్నీ ఏమిటి?
మీ భావాలు, మీ ఆలోచనలు వీటన్నిటిని మార్చుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మీ లోపల ఒక అర్హతను బట్టి నాకంటూ ఒక అర్హత ఉన్నది. అంటే నేను పరమాత్ముని యొక్క బిడ్డని. పరమాత్ముని యొక్క అంటే ఈ హృదయం లోపల ఎప్పుడూ తేజస్సుతోటి, దివ్య తేజస్సుతోటి వెలుగుంది. ఆ దివ్య నేత్రాలతోటి ఇప్పుడు మనం అనుకుంటామండి. మనము అంటే టాపిక్ అయితే అయిపోయింది. జస్ట్ జనరల్‌గా ఒక 2, 3 చెప్తానండి. అంటే ఇంకా చాలా ఉంది. నాకు కొంచెం జనరల్ టాపిక్‌గా 2, 3 పదాలు చెప్తానండి. ఇప్పుడు మనము ఇవి ఉంటాయి చూసారా? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని అంటారు వాటిల్ని. కర్మేంద్రియాలంటే మనం చేసేవన్నమాట. తినటము, మాట్లాడడము ఇవన్నీ వస్తాయండి. అయితే ఇప్పుడు మనకి పైకి కనబడుతున్నాయి గదండీ! కళ్ళున్నాయి కదండీ! మామూలు కళ్ళనుకుంటాం. మామూలుగా చూస్తే ఇవి కళ్ళే కదండీ అనుకుంటాం కదండీ! చూసేదంతా అనుకుంటాం కదా! అలా కాదు. మన భావన లోపల దివ్య నేత్రాలు, దివ్య నేత్రాలు కళ్ళు పరమాత్మ మీరు మీరు కాదు కదండీ ఇదేమి. మీ బాడీ మీదే కాదు. నేను ఆత్మని, నేను ఆత్మని అని ఒక జ్ఞానపరంగా ఎదగాలనుకుంటారు. కానీ ఆత్మ అనేది మీరెలా తెలుసుకుంటారు? మీరు తెలుసుకోవడానికి చాలా జన్మలు పడతది మనం. మనం ఆత్మని తెలుసుకోవాలంటే. అయితే ఈ కళ్ళు దివ్యమైనవి. పరమాత్మవి. ఎవరివివి? పరమాత్మవి. చూడండి పరమాత్మకి 2 అనేదుందా? ఇప్పుడు 2 కళ్ళున్నాయి. మనం చూసేది ఎలా ఉందండి? ఒకటి చూస్తున్నామా? 2 వస్తువులను చూస్తున్నామా? ఓన్లీ 1 ఒక్కటే చూస్తున్నాం కదా! అలాగే ఈ కళ్ళు 2 ఎలాగ ఒకదాన్నే చూస్తాయో, ఏకత్వంలోకి ఎలాగ ఉంటున్నాయో, ఇవి అన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్యమైన నేత్రాలు. మానవుడే మాధవుడు అన్న పదం వినే ఉంటారు మీరు. మానవ సేవే మాధవ సేవ. వినుంటారు గదండీ! ఆ మానవుడు మాధవుడిగా ఎదగాలి అనంటే గనక, నీకు నువ్వు నిందించుకోకుండా, నిందించుకోవడం అంటే ఏంటి? ఇది నా అదృష్టమని, నా దురదృష్టమని, లేకపోతే పరమాత్మ నిందిస్తున్నా ఎప్పుడైతే నిందావాక్యాలు పలుకుతున్నావో, అంటే అవతలి వ్యక్తిని నిందించినా, అవతలి వ్యక్తి ఎవరండి? పరమాత్మ. మన కళ్ళు అలా చూడాలండి. పరమాత్మ కళ్ళతోటి చూడాలి ఎప్పుడు గూడా. అప్పుడు ఏ విధమైనటువంటి ఎవరితోటి గూడా కామెంట్ ఉండదు. జడ్జ్‌మెంట్ ఉండదు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్‌కి అర్థం అదేనండి. మనం అనుకుంటాం. మనం పనులు చేస్తుంటాం. చేత్తోటి పనులు చేస్తాం. అంటే ఎవరో ఒకళ్ళకి సహాయం చేస్తాం. ఇలా ఇస్తాం. ఈ సహాయం చేశాము, నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అనుకుంటాం. వాళ్ళు ఆపదలో ఉన్నారు. వాళ్ళకి నేను సహాయం చేశాను అని ఏదో అనుకుంటాం. కానీ వాళ్ళకి ఎవరు నువ్వు సహాయం చేయటానికి? నువ్వు సరిపోవు. ఎవరి కష్టాలు ఎవరి జన్మ తీసుకొని కానీ ఈ పరమాత్మ నాకు ఈ వర్క్ ఇచ్చాడు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను. నేను ఇస్తున్నాను. నీ దగ్గర ఇవ్వగలిగే స్థితి ఉన్నది. అది అదృష్టం అంటే అసలైన అదృష్టం ఏంటి? ఇలా ఇవ్వగలిగే తీసుకునే వాళ్ళు గూడా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులో తెలుసా అండి? మనతోటి చెలిమి చేసిన వాళ్ళు మాత్రమే నోరు తెరిచి ఏమైనా అడగగలుగుతారు. ప్రేమ తత్వంతో ఉన్నవాళ్ళు. ఇదేంటి 12 ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఒక నీ బట్టే నీ తోడు అనొస్తుంది. అందరి దగ్గరికి వెళ్లి అందరితోటి మనం సహాయం చేయగలమో లేదో అనేది మనకు తెలీదు. యూనివర్సల్ చేయటానికి జనమహాచక్రంలో అందరికి అన్నదానం చేసి జ్ఞానులు ఋషులకి ఇవ్వడానికి అవకాశం మనకిచ్చారు. ఒక రూపాయి ఇచ్చినా అది ఎళ్తుంది పరమాత్మకి. సో, మనం నడుస్తాం కాళ్ళు. అంటే పరమాత్మ ఇచ్చిన పనిని నేను చెయ్యగలిగాను అని మీలో భావన ఇక్కడ రావాలి. థాట్ రావాలి. తర్వాత మీరు నడుస్తారు. మీరు భోంచేస్తారు కదా! అన్నం తినేటప్పుడు. ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదండీ! ఆ అన్నం తినేటప్పుడు ఆ పరమాత్మని తలుచుకొని నువ్విది అంటే నైవేద్యాలు అక్కడికి వెళ్లి పూజా మందిరాలు పెడతాం కాకుండా, ఇప్పుడు ఈ లోపల ఉన్న పరమాత్మకి ఈ హృదయపూర్వకం నేను వండినది ది అని మీరు హృదయపూర్వకంగా మీ లోపలున్న అంతరాత్మలో ఉన్న పరమాత్మకి మీరు ఆవాహన చేసుకుంటే అదొక అద్భుతమైనటువంటి స్థితి. అంటే చిన్న చిన్నవేనండి. భగవంతుడు మనల్నేమి కోరుకోడు. భగవంతుడు అంటే ఎవరు? మీరే భగవంతుడు కూడా. అది ఏం కోరుకుంటుంది? ప్రశాంతతని కోరుకుంటుంది, నిశ్చలతని కోరుకుంటుంది, నిర్మలత్వాన్ని కోరుకుంటుంది, శాంతిని కోరుకుంటుంది. మీరు ఇక్కడ పెట్టుకొని హృదయం పూర్వకంగా మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవటంలో సక్సెస్‌ఫుల్ ఇది ఎక్కడో సక్సెస్ కోసం వెతకక్కర్లేదండి. మన హృదయపూర్వకంగా చేసే ప్రతి ఒక్క పని
పరమాత్మ చూడండి, నిష్కామ కర్మ అంటారు దాన్నే. నిష్కామ కర్మ అంటే ఏంటి? నేను చెయ్యట్లేదు. ఇప్పుడు నేను బోవాలి, నేను పోవాలి. నేను అనేది ఎవరండి? ఇక్కడ నేను లేకుండా చేసుకోవాలి. చాలా వరకి నేను ఎవరని తెలుసుకోమన్నారు. నేను లేకుండా చేసుకోవాలి. ఇవన్నీ పదాలు మనం వినే ఉంటాం చాలా వరకు. నేను ఉండకూడదు, నేను లేకుండా చేసుకోవాలి అన్న భావన వస్తుంది. బట్ నువ్వు లేకుండా ఎక్కడున్నావు? నువ్వు ఉన్నావు కదా! నువ్వు సత్యమే కదా! ఇక్కడ నీ రూపం కనబడుతోంది, నా రూపం కనబడుతుంది, ప్రపంచం కనబడుతుంది, అంతా కనబడుతున్నారు గదా! మరి మీరు అనేది లేకుండా చేసుకోవడం ఎలాగంటే, చేసే ప్రతి ఒక్క పని, చేసే ప్రతి ఒక్క ఆలోచన, తినే తిండి, చూసే చూడు, పీల్చే గాలి, నడిచే నడక, అణువణువు నొప్పొచ్చిందనుకుంటానే, నొప్పి పరమాత్మ, ఈ నొప్పి నువ్విచ్చింది కదా! అందుకే రమణ మహర్షి ఏం చేశారండి ఆయన? ఎంత ఇదైనా కూడా లేదు కదా! అంటే మన భావన యద్భావం తద్భవతి అన్న భావన గనుక మన లోపలికొచ్చినట్లయితే, ఆ భావాలకు అనుగుణంగా అద్భుతమైన స్థితిలో మనం అనుకుంటాము. మనల్ని మనం తగ్గించుకొని, నాకేమొచ్చండి, నేనేం చేస్తానండి, నా వల్ల కాదండి. అమ్మో! పెద్ద పని అప్పచెప్తున్నారు, నా వల్ల కాదండి. లేకపోతే చిన్న పని ఏదో ఒకటి అప్పచెప్తున్నా, నా వల్ల కాదన్న పదాన్ని తీసేయండి. ఐ డోంట్ నో. ఐ క్యాన్ డూ. ఐ కెన్ డూ. మీరు లూయిస్ హేర్ చదివితే 'ఐ కెన్ డూ' అనేది అద్భుతమైన జ్ఞానం పండించింది ఆవిడ. నేను చెయ్యగలను. ఎప్పుడైతే నాకు చేత కాదు, నా వల్ల కాదనుకుంటే గనుక ఉదయం నిద్ర లేవంగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే, భూమాతకి నమస్కారం పెట్టుకున్న తర్వాత, ఈరోజు నాకిచ్చినటువంటి పరమాత్మకి ధన్యవాదాలని, నమస్కారం, కృతజ్ఞతలు చెప్పుకొని, మిమ్మల్ని మీరు ఇలా చేతులు పెట్టుకొని ఇలా అభినందించుకోండి ఫస్ట్. అభినందన అనేది ముఖ్యంగా అవసరమండి. మీకు మీరు అభినందించుకో ఎందుకు అభినందించుకోవాలి అనంటే గనక, మన ఆలోచనలు చాలా ఎలా వస్తాయంటే, కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే తిట్టేసుకుంటూ ఉంటాం. అరే! ఈ పని ఇలా చేశానేంటి? ఆ పని అలా చేశానేంటి? ఎందువల్ల వచ్చింది? ఇదే వచ్చింది. ఇన్ని ఆలోచనలతోటి మనం బ్రెయిన్ వాష్ అయిపోతుంది. కానీ అది కాదు కావాల్సింది. మనకేం కావాలంటే, ఓహ్! ఈరోజు కరెక్ట్‌గా నేను బానే చేశాను పర్ఫెక్ట్‌గా. ఎందుకంటే మీ హృదయ కుహరం అంటే ఇక్కడ. మీ హృదయంలో ఎవరున్నారండి? ఆ పరమాత్మ కొలువై ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడైనా మనకి తప్పుడు ఆలోచనలు, తప్పుగాను చేశామన్న భావన వస్తుందా? రాదు. ఎందుకంటే హి ఈస్ అవర్ హైయర్ సెల్ఫ్, హైయర్ కాన్షియస్, మన యొక్క హ్మ్, పూర్ణాత్మ. పూర్ణాత్మ అంటే మన యొక్క ఉన్నత మన అంశాత్మ అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలం అన్నమాట మనం. అలా చెప్తే అర్థమైతుంది. అంటే మనకి తల్లి ఎలాగుంటుంది? తల్లి గర్భం నుంచి మనం ఎలా వచ్చాము? అలాగే పరమాత్మ దగ్గర నుంచి మనం వచ్చాము. పరమాత్మ గర్భం నుంచి వచ్చాం. ఇప్పుడు తల్లి లక్షణాలు కొంతమందికి పిల్లలకొస్తాయండి. తల్లిదండ్రుల లక్షణాలొస్తాయి. అలాగే పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు, లేకపోతే లక్ష్మీనారాయణ మూర్తులు తల్లిదండ్రులు. వాళ్ళలో ఉండేటువంటి జ్ఞాన పరంపర అంతా కూడా మనము పుణికిపుచ్చుకొని పుట్టిన బిడ్డలము. విశ్వమంతా గూడా వ్యాపించి ఉన్నటువంటి విశ్వాత్మ స్వరూపులా అనాలి. ప్రతివాడిని పేరు పెట్టి, కొంతమంది పేరు పెట్టి పిలవరు. సాయిబాబా భక్తులు సాయిరాం అంటారు. సాయిరాం అంటం విన్నారండి? సాయిబాబా భక్తులు ఎవరైనా? లేకపోతే ఇంకొంతమంది ఇంకోటి అంటారు కదండీ! అలాగా మనకి నామ రూప రహితం అన్నమాట. పేరు లేదు. ఊరు గూడా ఎక్కడికెళ్తే అక్కడే. యోగులు, ఋషులు అలాగుంటారు. యోగీశ్వర తత్వం, ఋషీశ్వర తత్వాన్ని మనలో మనం మాటు చేసుకున్న కొలది వాళ్ళలా తయారవ్వటానికి మనమెంతండి? మన అదృష్టవంతులం కాబట్టి దురదృష్టవంతులం ఎలా అవుతాం? దురదృష్టం అనేది లేదు. అదృష్టం అనేది ఉన్నది. అంటే ఒకటే అనుకోవాలి. మన యొక్క కార్యకారణ సంబంధాన్ని బట్టే ఈ 2 భావాలుంటాయి గానీ, ఏది గూడా లేదు. అంటే గత జన్మలో ఏం చేశామో అది ఆ భావాలతోటి మనం పుడతాం కాబట్టి. కానీ దాన్ని తీసుకోవచ్చు. కానీ రామ్‌తా మాస్టర్ గత జన్మల కన్నా మహోన్నతమైన వ్యక్తులని చెప్పాడు రామ్‌తా మాస్టర్. అంటే ఏంటి? మనమేమనుకుంటాం గత జన్మలో ఏదో పాపం చేసేసాము. అందుకే ఈ కష్టం వచ్చేసింది, ఈ దుఃఖం వచ్చేసింది అనేసి పెద్ద మనసనేది బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన మైండ్ అంతా ఆడిస్తూ ఉంటుంది. నమ్మకండి ఏది గూడాను. మీ సొంత అనుభవంకొచ్చేదాకా మీరు దేన్ని కూడా విశ్వసించొద్దు. ఎవరో చెప్పారని మాత్రం వద్దు. డూ యువర్ ఎక్స్‌పీరియన్స్. డూ ఆర్ డై అన్నారు పత్రి గారు. అందుకనే. ఆ అనుభవం మీకు అద్భుతంగా అందరికీ కలుగుతుందని
థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా. అసలు మీకోసం అనే ఒక ఛానల్, మీ పేరు సరితా మేడం గారు ఏర్పాటు చేశారండి. ఆ ఛానల్ ఏంటంటే పేరులోనే ఉంది పెన్నిది అనే మాట విని ఉంటారు. మీకోసం అంటే మన అందరి కోసమని అర్థం. ఎంతోమంది మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసి చక్కటి జ్ఞానాన్ని అందరికీ కూడా పంచి ఇచ్చే ఈ ఛానల్‌ని మన కోసము అని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి కృతజ్ఞతాభినందనలండి. ధన్యవాదములు. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.